ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ పేరు ఏవి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్, హెడ్రా. గతంలో ఈవీడిఎంగా ఉన్న సంస్థని దాన్ని అప్గ్రేడ్ చేస్తూ హెడ్రాగా మార్చారు. హెడ్రాగా మార్చిన తర్వాత ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి కేవలం జీహెచ్ఎంసీ వరకే పరిమితం కాకుండా నగర శివార్లు కూడా విస్తరించి దాన్ని పూర్తిగా ఇందులో క్లబ్ చేసి చెరువుల రక్షణ కూడా హెడ్రాకి ఇచ్చారు. దానికి కోసం ముందుగా ఈ పోస్ట్ని ఎస్పీ క్యాడర్ నుంచి ఐజీ క్యాడర్కి అప్గ్రేడ్ చేసి మన రంగనాథ్ గారు తీసుకొచ్చి కమిషనర్గా ఇచ్చారు. రంగనాథ్ గారిని అడిగి ఈ పోస్ట్లో వచ్చిన తర్వాత ఈ సంస్థని ఈవీఎం నుంచి దానికి జీహెచ్ఎంసీ నుంచి హెడ్రాగా మార్చడానికి ఉద్దేశం ఏంటి, దాంట్లో ఎలాంటి పరిధులు వస్తున్నాయి, సిటీ సరౌండింగ్లో ఉన్న చెరువుల రక్షణకి పాటు భూముల రక్షణకి వాళ్ళ సంస్థ ఎటువంటి జాగ్రత్త తీసుకున్న విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు ఈవీడిఎం ఉన్న సంస్థని హెడ్రాగా మార్చే వెనక ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, దానికి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం వెనక అంటే ఏదో ఉద్దేశం ఉంటే తప్ప సాధారణంగా చేయరు, ఎందుకంటే పోస్ట్ని కూడా అప్గ్రేడ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది, సిటీలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు జరుగుతుంది, మీ వాళ్ళు వెళ్ళడం రిస్క్ చేయడం అంతా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు దీని పరిధి పెంచారు కాబట్టి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత నష్టం లేకుండా లాభం వస్తుంది, దాని ఉద్దేశం ఏంటి చెప్పండి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మనం డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, తర్వాత మీరు నల్గొండ ఎస్పీ, వరంగల్ కమిషనర్, తర్వాత సిటీ ట్రాఫిక్, మల్టీజోన్ హైదరాబాద్ మల్టీజోన్ ఐజీ, సిసిఎస్, ఇవన్నీ పోస్టులు దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి నల్గొండకు వెళ్దాం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేయడం కాకుండా అక్కడే మీరు డిఐజీగా ప్రమోషన్ వచ్చారు కాబట్టి నల్గొండ జిల్లాలో మీ మార్క్ ఏంటి, మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది. మీరు వెళ్ళిన తర్వాత ఒక మంచి కేసు జరిగిందండి, ప్రణయ్ హత్య కేసు. ఆ కేసులో మీరు చేసిన యాక్ట్ ఎలాగొచ్చింది, ఇంకా అదే కాకుండా చాలా కేసులు ఉన్నాయి. ఒకసారి మీరు చాలా నైస్ టాకింగ్ టు యూ మురళి. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అవుతున్నట్టు. 2016లో మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఐ డ్రీమ్స్ మొదటి ఇంటర్వ్యూ నాతోటి మొదలెట్టినట్టు ఉంది. సో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు 482 ఇంటర్వ్యూ అని అంటున్నారు. చాలా సంతోషం. మళ్ళీ 482 దీని తర్వాత అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ తర్వాత మళ్ళీ నేను మాట్లాడడం. యా రైట్. అండ్ మీతోటి నాకు ఎప్పటి నుంచో తెలిసింది, టీవీ9లో ఉన్నప్పటి నుంచి, అంతకుముందు నుంచి కూడా లాస్ట్ అంటే ఎర్లీ 2000s నుంచి కూడా మీరు యాక్చువల్గా సార్ అడిషనల్ ఎస్పీ కాకినాడ, మార్కాపూర్ కూడా అవును. సో ఇట్ వాస్ ఎ నైస్ జర్నీ అంతా కూడా. రైట్. ఈ హైడ్రా గురించి మీకు అంటే కొన్ని విషయాలు అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని హైడ్రా అనేది ఇంకా ఇది జియో ఇంకా ఫార్మల్గా ఇష్యూ కాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నది, ఇంకా అది డిస్కషన్ స్టేజ్లో ఉన్నది. ఓకే. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట. ఈ హైడ్రా అనేది దీనికి ఒక యాక్రోనిమ్ మనం, అంటే దీని పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అసెట్ ప్రొటెక్ట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్. హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఏమన్నా వరదలు, విపత్తులు లేకపోతే ఇంకేదైనా వచ్చినా కానీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా హైడ్రా అనే సంస్థ చేయాలి. రైట్. దీనికి తర్వాత అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఆస్తుల అంటే మన సంరక్షణ చేయటం అన్నమాట. సో ఆస్తులు అంటే ఏముంటుంది, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నెక్స్ట్ గవర్నమెంట్ భూములు, నాలాలు, లేకపోతే పార్కులు, లేకపోతే ఏమన్నా ఉంటాయి మన బరియల్ గ్రౌండ్స్, ఇట్లా ఏదైనా కానీ ఓపెన్ స్పేసెస్, ఆడే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కింద వస్తాయి. వీటిల్ని అసెట్ ప్రొటెక్షన్లో చేస్తూ ఇంకా మనం దాంట్లో ఇంకా కొన్ని ఇతర దాంట్లో అధికారాలు, పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక 2019లో ఈ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందనమాట. డైరెక్టరేట్ ఈవీడిఎం అనమాట, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జిహెచ్ఎంసీలో తయారు చేయబడ్డ ఒక ఇదనమాట, ఒక ఆర్గనైజేషన్. ఈ డైరెక్టరేట్కి ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉంటూ వచ్చారు. అంతకుముందు విశ్వజిత్ కంపాటి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఉన్నారు. తర్వాత ప్రకాష్ రెడ్డి కూడా ఆయన తర్వాత 2023లో ఆయన రావటం. సో ఇదంతా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిగా జిహెచ్ఎంసీలో భాగంగా ఉండిందనమాట. సో ఈవీడిఎం అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంటు, విజిలెన్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ అంటే ఎన్ఫోర్స్మెంటు, వి అంటే విజిలెన్సు, డి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ అంటే సేమ్ ఇదే, చెరువులు ప్రొటెక్ట్ చేయటం, లేకపోతే కనుక వాళ్ళు దాన్ని సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి అక్కడ ఎవరిని ఆక్రమిస్తుంటే కనుక వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆక్రమణలు అంటే కాకుండా దానికి అంటే ఎంక్రోచ్ అవ్వకుండా కాపాడటం, ఆల్రెడీ ఆక్రమించిన దాన్ని మళ్ళీ వెనక్కి రిట్రీవ్ చేయటం, ఇట్లా అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఉంది.
సో ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇందాక ఏదైతే కనుక మనం చూసామో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా కాపాడటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం అనమాట. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏముంది, పార్కులు లేకపోతే చెరువులు, నాలాలు, ఇంతే కాకుండా ప్రభుత్వ ఇది గ్రౌండ్స్, బరియల్ గ్రౌండ్స్, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేది. అంటే ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో కాపాడటానికి అసెట్స్ అనమాట, అసెట్స్ కాపాడటం. దీంట్లో కూడా మళ్ళీ ఇది కూడా ఉండేది ఏదంటే, ఇప్పుడు సపోజ్ ఎవరన్నా 2 అంతస్తులకి పర్మిషన్ తీసుకొని, బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు కడుతున్నారు అనుకోండి. సో అది కూడా అప్పుడున్నటువంటి ఈవీడిఎం వాళ్ళ పరిధిలోకి వచ్చేదన్నమాట. వచ్చి వాళ్ళు అది కూడా యాక్ట్ చేయొచ్చు అనేది అట్లా ఇచ్చారు అధికారులు. అంటే ఇదంతా కూడా 2019లో ఒక 888 జీవో అని ఉంటుంది, దాని కింద ఈ అధికారులన్నీ కూడా వచ్చాయన్నమాట. అది కాకుండా హోర్డింగ్స్ మీద ఫైన్ వేయడం అది కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫైన్స్ వేయటము, అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ చేయటం, అవి కూడా అన్ని దాంట్లో కూడా వస్తుంది అనమాట. ఎన్ఫోర్స్మెంట్లో ఇవన్నీ. నెక్స్ట్ ఇంతే కాకుండా విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్. వి అంటే ఏంటంటే, ఈ అధికారులు ఎవరైతే కనుక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కానీ, లేదా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించబోయినప్పుడు కానీ వాళ్ళ మీద విజిలెన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసి కమిషనర్ జిహెచ్ఎంసీకి పంపించాలి అనేది అప్పుడు దాని కింద ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనమాట. సో విజిలెన్స్ ఆస్పెక్ట్ అదనమాట. లేదా ఎవరైనా కానీ నెగ్లిజెంట్గా సపోజ్ ఓ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాని మీద 2-3 అంతస్తులు కట్టారు, సో దానికి అడిషనల్గా కట్టారు, పర్మిషన్ లేకుండా కట్టారు, సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అట్లా ఉంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు, మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా రోడ్ల మీద వాటర్ నిలిచినా కానీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ కింద వెళ్ళి ఈ టీమ్స్ ఉంటాయి, డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి, ఈ టీమ్స్ అంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది. ఈ టీమ్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ క్లియర్ చేయటం, వాటర్ని అంతా కూడా లాగింగ్ అంతా క్లియర్ చేసేదానికి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఏమైనా వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కూడా ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ యాక్ట్ చేస్తాయి. బట్ మెయిన్గా యాక్ట్ చేసేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. అది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ అది ఒకటి ఉందన్నమాట, అదొక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు అనమాట దాంట్లో. అంటే మేజర్ విపత్తులు అయితే వాళ్ళు చూస్తారు, బట్ చిన్న వర్షాలు ఇట్లాంటి ఏమన్నా ఇది వచ్చి రోడ్లు ఇది అనేది ఇది చూస్తుంటారు. సో ఈ ఈవీడిఎం అనేది ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండింది. దీని అధికారాలు కూడా ఎక్కడ దాకా ఉండేది, ఓన్లీ జిహెచ్ఎంసీ వరకే ఉండేదన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే, ఇది ఉన్నా కానీ కూడా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అవ్వటం వల్ల ఎఫెక్టివ్గా అనుకున్నంత ఎఫెక్టివ్గా చేయలేకపోయింది. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయటం, చాలా చెరువులు నాలాలు కూడా కబ్జా అవుతూనే ఉన్నాయి, దాని మీద పెద్ద యాక్షన్ కూడా పెద్ద లేదు. అండ్ ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఉంది కాబట్టి, సో దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేయాలి అనేది ఉండిందనమాట. ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేసి దీనికి డైరెక్ట్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాని కంట్రోల్లో ఉండేటటువంటి ఏజెన్సీగా తయారు చేస్తూ, దీనికి ఫండింగు అంతా కూడా సపరేట్గా చేస్తూ, బడ్జెటింగ్ అంతా ప్లస్ డైరెక్ట్గా దీనికి ఒక ఐజీ స్థాయి అధికారి, ఇంకా కొంతమంది ఎస్పీలు, ఇట్లా అంతా రకరకాల అన్ని మల్టీ డిసిప్లినరీ, అంటే అన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఇరిగేషన్ అధికారులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, సర్వేయర్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంటే దీని మల్టీ డిసిప్లినరీ దీంట్లో ఉండేటట్టు చేయాలనేది వారి ఆలోచన అన్నమాట. సో ఈ ఆలోచన నుంచి బేసికల్గా ఏంటంటే ఎఫెక్టివ్గా చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి. రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం, లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం చేసిన తర్వాత అదంతా మొత్తం వాడు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని తర్వాత దాన్ని ఇది లేకుండా ఉండటానికి. సో దీని మీద ఆల్రెడీ చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినాయి అన్నమాట. సో దీంట్లో ఇంకా అంటే మనం ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి కమిషనర్ ఈవీడిఎం అని అంటారు. హైడ్రా కింద రూపాంతరం చెందడానికి ఇంకో కొన్ని రోజులు పడుతుందన్నమాట. బహుశా ప్రాబ్లీ ఒక 15 days ఆర్ 1 month అట్లా పడుతుండొచ్చు ఆ జియో వచ్చేదానికి ఇది అవుతుందన్నమాట. సో దీనికి పలు రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి. దీంట్లో అంతా కూడా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఒక మొత్తం డీటెయిల్డ్ ఒక జియోని కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా ఇదిగా ఉన్నారు. సో ముందుగానే ఇది ఒక ఐజీ స్థాయి పోస్టు ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు కూడా ఇది ఒక హైడ్రా అనేది, అంటే ఇది ఒక స్టేట్ అది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీగా ఉంటుంది కాబట్టి మీరు అంటే నన్ను ముందుగానే నాకు చెప్పారు పోస్టింగ్ చేసే ముందు, ఇది చాలా ఇంపార్టెంట్ పోస్టు మీకు ఇచ్చేస్తున్నాం అని అంటే తప్పకుండా. అంటే ఫస్ట్లో నాకు ఇది డిజాస్టర్ రెస్పాన్సు దీనికంటే ఇది నేను లా అండ్ ఆర్డరు లేకపోతే ట్రాఫిక్ క్రైమ్స్ ఇవన్నీ నా స్పెషలైజేషన్.
సో ఫస్ట్లో నేను అంటే డిజాస్టర్ రెస్పాన్స్కి నేను చేసేది పెద్దగా ఏముంటుంది అనేది అనుకున్నాను. బట్ తర్వాత నాకు చెప్పడం జరిగింది, ఇది లేదు మీరు అనుకున్నట్టు డిజాస్టర్ రెస్పాన్స్ కాదు, ఇది చాలా విస్తృతమైన పోస్ట్ ఇది. సో దీంట్లో చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు, సిటీకి నిజంగా మంచి చేయాలనుకుంటే కనుక చేయొచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా ఒక మంచి ఇది ఒక ఆపర్చునిటీ. సిటీని మనం అనే సిటీని మనం బాగు చేసుకోవడానికి ఒక ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. అందులో ఎస్పెషలీ సీఎం గారి నుంచే ఇంత ఈ రావటం అనేది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఈ అవకాశాన్ని మనం చేసి పబ్లిక్ మనం మంచి చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఈ పోస్ట్ అని నేను అనుకున్నాను.